జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. కూటమి పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. సో గవర్నమెంట్ ఏర్పాటుకు కావాల్సినటువంటి క్లారిటీ కూడా వచ్చేసినట్టే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రయారిటీస్ ఏంటి, ఏ విధంగా రాబోయేటువంటి 5 ఏళ్ల కాలానికి ప్రణాళికలు సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు విభజన హామీలు, మరోవైపు ఎన్నికల హామీలు. వీటికి తోడు ప్రభుత్వాల పక్షాన్ని చూస్తే కనుక త్రిపార్టీ అంటే 3 పక్షాల ప్రభుత్వం ఏర్పడబోతుంది. సో దీనికి క్లారిటీ ఇచ్చేటువంటి క్రమంలో ప్రజలకి చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి, ఈ అంశాలపైన ఒక విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు కేవి విజయబాబు గారు, పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్, అలానే అన్నవరపు బ్రహ్మయ్య గారు, సీనియర్ జర్నలిస్ట్. సో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ ముఖ చిత్రం ఎలా ఉండొచ్చు? ఎందుకంటే బలాబలాల పరంగా లాస్ట్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ మరీ వన్ సైడ్ జడ్జిమెంట్ అని అనుకున్నాం. ఈసారి దానికంటే ఇంకో 10% ఎక్కువే వచ్చింది. సో ఎలా ఉండొచ్చు బలాబలాల విషయంలో? అంటే ప్రతిపక్ష పాత్ర చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే సంఖ్యా పరంగానే కాదు, ఇప్పుడు ముందు వాళ్ళు దే మస్ట్ అలౌ ద న్యూ గవర్నమెంట్ టు డూ సర్టన్ థింగ్స్. అలా చేయకుండా కొత్త ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని కనుక మళ్ళా అడ్డం కొడితే ఈ 11 స్థానాలు కూడా అసలుకి ఎసరు వస్తుందంటారు చూసారా, అది జరిగే ప్రమాదం ఉంది. సో చాలా నిర్మాణాత్మక పాత్రని ప్రతిపక్షం పోషించాల్సి ఉంటుంది. దానికి గాను ప్రభుత్వ పక్షాలకి దే హ్యావ్ టు గివ్ ఏ లాంగ్ రోప్, చాలా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయం ఇచ్చి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూసి అంత సమయం కనుక వీళ్ళు పాటించకపోతే ప్రతిపక్ష పాత్రలో కూడా వైఎస్ఆర్సీపీ విఫలమయ్యే ప్రమాదం ఉందండి. ఆ విషయాన్ని వాళ్ళు గమనించి ప్రయత్నించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ లీడర్, అవునండి, అపోజిషన్ లీడర్ అని అఫీషియల్గా అనకపోయినా కానీ వైఎస్ఆర్ఎల్పీ లీడర్గానే ఆయన ఆ పక్ష నేతగా ఉండే అవకాశం ఉంది. ఎలా ఉండొచ్చు అసెంబ్లీలో? మీకు బిజినెస్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రోటోకాల్ ఇచ్చేటప్పుడు టైం కేటాయింపు అని కూడా బిజినెస్ రూల్స్లో ఉంటాయి దానికి సంబంధించి. సో నీకు ప్రతిపక్ష హోదా అంటే సీఎంతో సమానంగా హౌస్లో టైం ఇస్తారు. ఆయనకి 10 నిమిషాలు ఇస్తే, 10 నిమిషాలు ఇస్తే ఇంచుమించుగా ఆయనకి 10 నిమిషాలు ఇస్తారు. సభ్యులకు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడికి ఇస్తాడు సమయం, స్పీకర్ అనేవాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, ఒక సాధారణ శాసనసభ్యుడి హోదానే ఇస్తారు. సాధారణ శాసనసభ్యుడు ఎట్లా ఉంటుంది, మొత్తం శాసనసభలో ఉన్నటువంటి సమయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే భాగిస్తే ఎంత వస్తుందో చాలా తక్కువ అండి, చాలా ఇస్తారు. సో ఇక్కడ ఇది కూడా అన్డెమోక్రటిక్ అనేటువంటి అవకాశం, అప్రజాస్వామికంగా అసెంబ్లీ నడిపిస్తున్నారని ఆరోపణ చేయడానికి ఇప్పుడు రాదు. ఎందుకంటే నీకు క్లారిటీ వస్తుంది, బిజినెస్ రూల్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది, దీనికి సంబంధించి ప్రజలకు తెలియదు కదా, తెలుస్తుందండి. వాళ్ళ ప్రజలకు తెలియదు అనుకోకండి, ఇక్కడ ప్రజలకు తెలుసు, వాళ్ళకి సంబంధించి ప్రజలకు తెలుసు, ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇందాక విజయబాబు గారు చెప్పారు చూసారా, వాళ్ళ ప్రతిపక్ష పాత్రను పోషించటంలో వాళ్ళ నిర్మాణాత్మక దృష్టి లేకపోతే పూర్తిగా దెబ్బతింటారు. అంటే ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు కూడా సీనియర్ సభ్యులు ఒకరిద్దరే ఉన్నారు, అంతేనండి. సో కాబట్టి కొంత డిఫికల్ట్గానే ఉండదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతవరకు ఆయన సభలోకి వస్తారో, ఎంతవరకు చూస్తారో తెలియదు. దీనికి సంబంధించి ఇంకో 2 మంది, ద్వారకానాథ్ రెడ్డి ఆయన పెద్దిరెడ్డి ఫ్యామిలీనే, సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంకొకరు ఉన్నారు. అది మొత్తం 11 మంది. రామచంద్రారెడ్డి ఒక ఆయన ఉన్నారు. ఇది 11 మందిలో 6 రెడ్డిలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు. సో ఎస్టీ సామాజిక వర్గానికి 2 ఉన్నారు, ఒక ఎస్సీ ఉన్నారు, ఒక బీసీ ఉన్నారు, మిగతా వాళ్ళంతా రెడ్డి సమాజం. పక్ష నేతగా ఎవరు ఉండొచ్చు? ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారా? ఇంకేమైనా కాంబినేషన్స్ చూసి తెలంగాణలో మనం చూసాం కదా, అపోజిషన్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎవరో ఒక బీసీని పెట్టేవాళ్ళు, లేదా ఎస్సీని పెట్టేవాడు. విజయరామారావు గారు గతంలో ఉన్నారు, ఈటెల రాజేందర్ ఉన్నారు. సో అధికారం వచ్చినాక లెక్కలు మారుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్కి లేదా వైఎస్ఆర్ ఎల్పీ నేతృత్వం ఎవరు వహించే అవకాశం? ఆయన పెద్దిరెడ్డి ఉంటాడేమో అనుకుంటున్నాను నేనైతే, టు బి ఫ్రాంక్. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గ ఈక్వేషన్ ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరినో ఒకరిని ముందుకు తోసి కథ నడిపిస్తారేమో కొంతకాలం అనేది నా. అయితే ఇంకో మనం గమనంలో తీసుకోవాలంటే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఇవాళకి వైఎస్ఆర్సీపీ కీలకంగా ఉంది. నెంబర్ ఆఫ్ 30 మంది దాకా ఉన్నారు, వాళ్ళే ఎక్కువ సీట్లు ఎక్కువ. దానికి సంబంధించి అక్కడ ఆ నాయకుడికి హోదా వస్తుంది, ఆ నాయకుడికి క్యాబినెట్ హోదా వస్తుంది, ఆ సభలో ఉన్న పక్ష నేత అక్కడ వస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు శాసన మండలి సభాధ్యక్షత కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చా? లాస్ట్ టైం ఎన్నికల ముందర 4 బయటకు వచ్చారు, 3 పైన అనర్హత వేటు కూడా వేసేసారు. అవునండి. సో ఈ భర్తీలు జరిగేటువంటి క్రమంలో
తెలుగుదేశం అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీ కూటమికి ఒకే అంశం అండి, ఒక ఆర్థిక అంశాల్లో మాత్రమే ఎగువ సభకు పూర్తి అధికారం ఉంటుంది. మిగతా అంశాల్లో దిగువ సభ యొక్క అంటే ఎగువ సభకు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఆమోదం తప్పనిసరి. ఒక ఆర్థిక అంశాలు మాత్రం దిగువ సభకి పూర్తి హక్కు ఉంటుంది. సో శాసన మండలిలో రంజుగా ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం 3 రాజధానుల బిల్లు విషయాలు ఎలా చూసామో అట్లానే చూస్తాం. శాసన మండలిలో మనం రంజైన రాజకీయం చూస్తాం. అదేనండి, శాసన మండలిలో కూడా ఈ నిర్మాణాత్మక పాత్ర కనుక పోషించకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల యొక్క తిరస్కారాన్ని మరొకసారి పొందే అవకాశం ఉంది. సో వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో కూడా కొంతకాలం పాటు ప్రభుత్వాన్ని ప్రభుత్వ పార్టీని పనిచేయనివ్వాలండి. పనిచేయనివ్వకపోతే నష్టపోయేది ప్రతిపక్షమే. ఇప్పుడు మీకు ఇంకొక అంశం ఇందులో, ఇప్పుడు శాసన మండలితో పాటు రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ కదా, 11 సీట్లు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. 4 లోక్సభ ఎంపీలు, ఈ 11 మొత్తం 15 మంది వాళ్ళ బలం ఉన్నట్టు. సో కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పాత్ర ఎలా ఉండొచ్చు? అంటే మోదీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ మీద ఒంటికాల మీద వెళ్ళకపోవచ్చు అండి. వెళ్ళదు కన్ఫర్మ్ చేసేసారు రామయ్య గారు, స్టాంప్ వేసేసారు. వెళ్ళదు. ఎందుకంటే అది ఎంతవరకు కలిసి వస్తుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పనితీరు పైన అది ప్రభావం చూపించడానికి కానీ, బలోపేతం కావడానికి కానీ, ప్రతిపక్ష పాత్రను ఇంకా బలంగా పోషించడానికి కానీ కేంద్రం కొంతవరకు సహకరించవచ్చా ఈ విషయంలో? ఇప్పుడు బీజేపీ కనుక సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిందనుకోండి, అప్పుడు వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఆటోమేటికల్లీ గ్యారంటీగా వెనక్కి తగ్గుతుందండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీని వ్యతిరేకిస్తూ అక్కడ బీజేపీని మద్దతు పొందలేదు. తర్వాత వీరి మీద ఉన్న కేసులు కూడా నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ హ్యాస్ టు టేక్ ఏ బ్యాక్ సీట్. ఓకే. సో బ్రహ్మయ్య గారు మీరేమంటారు? ఆల్రెడీ కేంద్ర రాష్ట్రంలో అయితే ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, అదైతే కన్ఫర్మ్, దానిలో చేంజ్ లేదు. మంత్రి పదవులు 1 ఇస్తారా 2 ఇస్తారా చర్చ జరుగుతుంది. సో కేంద్రంలో ఆల్రెడీ వీళ్ళు భాగస్వాములు. అక్కడ ఎలా ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ పాత్ర అక్కడ పోల్చినప్పుడు? ఇప్పుడు గతంలో కూడా చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా ఈ మోజీ మనుషులు అని చెప్పేసి 25 ఆయన కోటాలో ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నదే దానికి సంబంధించి. సో కాబట్టి మోదీని వ్యతిరేకించి రాజ్యసభలో ఓట్ చేస్తారని చెప్పి అంటే మీరు అన్నదే కరెక్టే, కానీ ప్రజలు అలా మొహమాటంతో ఇచ్చుంటే కనుక మార్జిన్లు అప్పుడు నడిచి ఉండేది. ఇప్పుడు లాగిపెట్టి కొట్టినట్టు ఇచ్చారు కదా ఒకటే సైడ్. సో ఇది అడ్వాంటేజ్ అవడానికి అవకాశం లేదు. లాస్ట్ టైం చూసాం, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వెంటనే రాజ్యసభ సభ్యులు 5గురిలో 4 వెళ్ళిపోయారు బీజేపీలోకి. సో ఇప్పుడు అలాంటి పంపబడ్డారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు అది చూడాలండి దాని పరిణామం. ఇప్పుడు గతంలో అట్టా చేసి దెబ్బలు తిన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క గుణపాఠాలు కూడా వాళ్ళకి ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. దానికి సంబంధించి అన్నెసరిగా ప్రోత్సహించడం ఎంత అవసరం లేదు దీనికి సంబంధించి. ఈ కీలకమైన బిల్లు ఉంటాయి కొన్ని అంశాలు, వాటికి సంబంధించి శాసనమండలి తిరస్కరించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే గవర్నరు స్పీకరు చెప్తాడు ఉమ్మడి సభ ఏర్పాటు చేయమని చెప్పేసి తీర్మానం చేస్తుంది. ఓకే. శాసనసభ తీర్మానం మేరకు గవర్నర్ వచ్చేసి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తారు శాసనమండలి సభ్యులతోనూ శాసనసభ్యులతోనూ. సో ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఇప్పుడు అమరావతి లాంటి ఇష్యూస్ మీద ఏదైనా బ్యాక్ స్టెప్ తీసుకోనేటువంటి ప్రయత్నాలు కనుక వైఎస్ఆర్సీపీ చేస్తే, ఎందుకంటే లాస్ట్ టైం మాకు బలం లేదు కాబట్టి మేము ఏం చేయలేదు అన్నారు, కానీ మొన్న గెలిచినారు బలం ఉంది కాబట్టి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మాకు బలం లేదు కాబట్టి సైలెంట్గా ఉంటామంటారా, లేదా శాసన మండలిలో చూసుకుంటామంటారా అనే పరిస్థితి వచ్చినప్పుడు విజయబాబు గారు చెప్పారు, ఇప్పుడు లేకపోతే ప్రజలు మరింత చిత్కారానికి గురవుతుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి. కానీ ఆ తప్పు చేస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో రాజధాని విషయంలో కానీ ఇతరంటి అభివృద్ధి విషయంలో ఇప్పటికే చెప్పుకున్నారు వాళ్ళు, మేము క్రియాశీలక పాత్ర పోషిస్తాము, సహకారం అందిస్తూ ఉంటున్నారు. అమరావతి డెవలప్మెంట్కి సంబంధించింది ఇటన్నిటి మించి అమరావతికి సంబంధించి మధ్యలో మాట మార్చి అడిగిన జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఎకరాలు చాలని కూడా చెప్పాడు ఆయన. నేనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. వేరే ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల నుంచి వేరే పాట పాడారు కదా. విజయవాడ అయితే రాజధాని అనుకున్నాం, విజయవాడ పక్కన, విజయవాడ బయట, విజయవాడ లోపల, అక్కడ ఇక్కడ అంటే అనుకోలేదా? సో ఇవన్నీ అవుట్డేటెడ్ అనుకోవాలంటే అవుట్డేటెడ్ అండి. నీకు విజయవాడకి మంగళగిరికి విజయవాడకి వెలగపూడికి తేడా ఏంటండి సార్? నాకు అర్థం కాదు. మనం ఒకసారి రేడియేషన్ 33,000 ఎకరాలకు సంబంధించిన రేడియేషను 50 కిలోమీటర్ల రేడియేషన్ మనం ప్రతిపాదన చేసింది ఏంటంటే రాజధానికి సంబంధించి. రాజధాని అనేది ఫస్ట్ ప్రతిపాదనలో 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న దాంట్లో రాజధాని ప్రాంతము. మొదటి దశగా 20 కిలోమీటర్ల పరిధిలోకి డెవలప్ జరుగుతుంది. 20 కిలోమీటర్లు జరిగినప్పుడు దాదాపు జనాభా 25 లక్షలకు చేరుతుంది. 50 లక్షలకి 50 కిలోమీటర్లకు చేరినప్పుడు కోటికి వస్తుంది అని చెప్పి అంచనా వేశారు దానికి సంబంధించి అప్పుడు. సో కాబట్టి ఇప్పుడు అట్లా కుదరదు దానికి సంబంధించి.
అప్ టు వైఎస్ఆర్ విజిటి ఊడా అని ఒకటి ఉండేది సార్, విజిటిఎం అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి. ఇప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పడితే నిజంగా విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్ డెవలప్మెంట్ జరుగుతుంది సార్. అందువలన అమరావతి అనేది విజయవాడకు దూరమే కదా. అసలు విజయవాడ నగరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజధాని పెట్టలేరండి. బికాజ్ రోడ్స్ ఆర్ స్మాల్, హెవీ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ. మనకి కాలువలు రైల్వే అంత స్థలం కూడా లేదండి అక్కడ. రైల్వే లైన్లు, కాలువలు, కొండలు. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం విజయబాబు గారు. అసెంబ్లీ సమావేశాలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఇంకా రంజుగా మారేటువంటి అవకాశం ఉంటుందా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి మొదటి సమావేశాలు? అంటే నేను అనుకోవడం ఏంటంటేనండి, కర్తవ్యోన్ముఖులు అంటారు చూసారా, అంటే వాళ్ళ యొక్క నోస్ని కేవలం డెవలప్మెంట్ గురించి, అటు రూలింగ్ పార్టీస్ కానివ్వండి, ఇటు ఆపోజిషన్ కానీ దాని గురించి ఆలోచిస్తాయి కానివ్వండి. ఈ పొలిటిసైజింగ్ ఎవ్రీ ఇష్యూ, రాజకీయం చేయటం అనేది ఉండదు అనేది నా నమ్మకం అండి. ఎందుకనంటే ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, ప్రజలు సంక్షేమాన్ని చాలన్నారు. ఎటువంటి సంక్షేమం కావాలన్నారు? సంపదను సృష్టిస్తూ సంక్షేమాన్ని సృష్టించు, సంక్షోభాన్ని సృష్టిస్తూ సంక్షేమం వద్దు అన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన కరెక్ట్ తీర్పు. సంక్షోభం వద్దు, సంక్షేమం వల్ల సంక్షోభం వద్దు అనే మాటని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారండి. అది రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, లేదా సెంట్రల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, 3 చోట్ల వచ్చిన తీర్పు అదేనండి. అందుకని మీకు యునానిమస్గా ఉన్నాయి, ట్రెండ్స్ అన్నీ కూడా చక్కగా ఒకే రకంగా ఉన్నాయి. థ్యాంక్ యూ విజయబాబు గారు, రమయ్య గారు, థ్యాంక్ యూ. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడబోతున్నటువంటి త్రిపక్ష ప్రభుత్వం ఖచ్చితంగా కీలకమైనటువంటి బాధ్యతలను ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అంశాల విషయంలో విభజన హామీల నుంచి ఎన్నికల హామీల వరకు ఆర్థికపరమైనటువంటి అంశాలే ముడిపడి ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరింత రంజుగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే శాసన మండలిలో ఉన్నటువంటి బలాన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉపయోగిస్తుంది, దాన్ని తట్టుకొని కొత్త ప్రభుత్వం ఎలా నిలబడుతుంది, ఇదే ఆసక్తికరమైనటువంటి అంశంగా మారబోతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.